అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని ప్రజలారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీ యొక్క క్షేమం కొరకు మేము కూడా అనుదినము ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మరి దేవుడు మనలందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడుతూ ఉన్నారు. మన పనుల్లో, ప్రయాణాల్లో దేవుడు క్షేమాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకు మనం ఎంతగానో ప్రభుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. స్నేహితులారా, మరి ప్రతిరోజు వచ్చినటువంటి దేవుని వాగ్దానాన్ని తప్పకుండా వీక్షించండి, దేవుని మాటలు వినండి, ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి వచ్చుచున్నటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని మరి మీ బంధువులకు, స్నేహితులకు ప్రతి ఒక్కరు కూడా పంపించండి. వారు కూడా దేవుని మాటలు విని బలపడుతూ ఉంటారు. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ప్రియ స్నేహితులారా, ఈ రోజున దేవుడు మనకి సెలవిచ్చినటువంటి సందేశము ఏమనగా, నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. భయము అలాగే భక్తి, ఇది కేవలము ఒక విషయం మాత్రమే కాదు. మరి మీరు ఎక్కడ చూసినా బైబిల్లో ఒకే విషయం కింద రాయబడుతుంది, కలిసి రాయబడుతుంది, కలిపి రాయబడుతుంది. కానీ దేవుని ప్రజలారా, ఇది రెండు పదాల కలయిక. భయము, భక్తి. భయము వేరు, భక్తి వేరు. దేవుని ప్రజలారా, మరి భక్తిలో ఏముండాలంటే భయం అనేటువంటిది తప్పనిసరిగా అవసరము, చాలా చాలా అవసరమై ఉన్నది. అందుకనే దేవుడు ఇక్కడ మనందరికీ సెలవిస్తూ ఉన్నారు. అదేంటంటే దేవుని ఎడల భయము ఉండాలి, మరి అలాగే భక్తి కూడా ఉండాలని ప్రభు ఇక్కడ మనందరికీ సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు ఈ పగలకాల సమయంలో ఎన్నో విషయాలు మీ అందరికీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మరి ఒక పక్షికి 2 రెక్కలు ఉంటేనే అది ఎగరగలదు. ఒక పక్షికి ఆ 2 రెక్కల్లో ఏదో ఒకటి ప్రాబ్లం అయినా, ఒకవేళ రెక్క విరిగినా, బాగలేకపోయినా అది ఎగరలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. 2 రెక్కలు బాగుంటేనే అది ఏ చోటకైనా ప్రయాణము చేయగలుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని ప్రజలరా, ఈ రోజున ఈ మాటలు వినిచున్నటువంటి మరి మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మనందరికీ ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. మరి క్రైస్తవ భక్తి జీవితంలో భయము ఉండాలి, అలాగే దేవుని ఎదుట భక్తి కూడా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియ స్నేహితులారా, మరి వాక్యములు కనుక చూసినట్లయితే కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ చరణాన్ని కనుక మనము చదివినట్లయితే మరి అక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట సెలవిస్తూ ఉన్నారు. అక్కడ ఏం రాయబడుతుందంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉంది. దేవుని ప్రజలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు మన కొరకు దాచిపెడుతున్నాడు. దేవుని ఎడల భక్తి కలిగి ఉండడం వల్ల దేవుడు మనకి దాచిపెడుతూ ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు మనకి కొన్నిటిని దాచిపెడుతూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, ఏం దాచిపెడుతున్నాడండి? ఫర్ ఎగ్జాంపుల్, మరి చిన్నపిల్లలు ఉంటా ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ చిన్నపిల్లల కొరకు ఆ చాక్లెట్లని, ఆ బిస్కెట్స్ అని, లేకపోతే కేక్ అని, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళి వచ్చినా సాయంత్రం పూట తింటారేమోనని చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ పిల్లల కొరకు కొన్నిటిని వారికి ఏవైతే అవసరమో, వారికి ఏవైతే కావాలో వాటన్నిటిని కూడా దాచిపెడుతూ ఉన్నారు. అవునండి, బహుశా ఈ మాటలు వినిచినటువంటి మీరు కూడా మీ పిల్లల కొరకు అవ్వచ్చు, మీ కుమార్తె కొరకు అవ్వచ్చు, మీ అబ్బాయి గురించి అవ్వచ్చు, లేకపోతే మీ స్నేహితుల గురించి అవ్వచ్చు, వారు ఏం చేస్తారంటే దాచిపెడుతూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, దేవుడు కూడా అంతే. దేవుడు కూడా ఎవరైతే తన ఎడల భక్తి చేయించు ఉన్నారో, ఏవైతే అవసరమో, ఏవైతే కావాలో వాటన్నిటిని కూడా దేవుడే దాచిపెడుతున్నాడండి. దాచిపెట్టి ఏం చేస్తాడు? ఆయన అలా నిల్వ చేయడు, కుళ్ళిపోనివ్వడు, అలాగే ఉండనివ్వడు. ఏం చేస్తారంటే తన యందు భయభక్తులు గల వారికి తగిన కాల సమయమందు ఏ సమయంలో ఏం కావాలో, ఏ టైంలో ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు తన యొక్క భక్తులకి ఆయన ప్రసాదించేటువంటి దేవుడు ప్రభు అయిన యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులారా, మరి మీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. గొప్ప మేలు ఆయన దాచిపెట్టి ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదము మీ కొరకు ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. గొప్ప దీవెన ఆయన మీ కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. మీకు కావలసినటువంటి ఆ ఉద్యోగం ఏదైతే అవసరమో, ఆ ధనం ఏదైతే అవసరమో, దేవుని ప్రజలారా, మీకు ఏమైతే కావాలో, ఒక గృహం కావాల్సి ఉన్నదా, దేవుడు అది కూడా మీకు సిద్ధపరిచి ఉన్నాడు. వాహనము అవసరమా మీకు, దేవుడు దాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. లేకపోతే ఒక చక్కని పదవి మీకు అవసరమా, దేవుడు దాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ రోజున నీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా దేవుడు ఆయన
సిద్ధపరిచుచున్నాడు, ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, రెడీ చేస్తూ ఉన్నాడు తన యందు భయభక్తులు గలవారి నిమిత్తం. అందరూ కూడా దేవుని యందు భక్తి చేయండి, భయం కలిగి ఉండండి. ప్రభు మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు, అవన్నీ కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ మీకు మంచి చదువులు కావాలా, మీ చదువుల్లో మంచి మార్కులు మీకు కావాలా, దేవుణ్ణి ప్రార్థించండి, ఆయన యందు భక్తి చేయండి, తప్పనిసరిగా అవన్నీ దేవుడు మీకు దయచేస్తాడు. ఒకవేళ మీ జీవితంలో గర్భఫలం కావాలా, ఒకవేళ మీ జీవితంలో ఉద్యోగం కావాలా, ఒకవేళ మీ జీవితంలో గృహము కావాలా, ఏవైనా సరే దేవుని ప్రజలారా, నీ జీవితంలో ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో అవన్నిటిని కూడా దేవుడు ఏర్పాటు చేసేటువంటి దేవుడు, సిద్ధపరిచేటువంటి దేవుడు ప్రభువు అయిన యేసయ్య. స్నేహితులారా, మరి 34వ కీర్తన 7వ చరణం కనుక మీరు చదివినట్లయితే, 34వ సంకీర్తన భాగం 7వ చరణాన్ని కనుక మీరు చదివినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతల్ని కాపలా ఉంచుతూ ఉన్నారు. హల్లెలూయా. స్నేహితులారా, మీరు అనుకోవచ్చు ఏదో భక్తి అంటే సాధారణమైన విషయం కాదు, విశ్వాసం అంటే భయభక్తులు అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఎవరైతే దేవుని నమ్ముకుని భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నారో వారి చుట్టటండి దేవుడు తన దేవదూతల్ని ఆయన కాపలా ఉంచుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి విషయము ప్రియులరా. పనుల్లో మనల్ని కాపాడడానికి, మన ప్రయాణాల్లో మనల్ని కాపాడడానికి, మనం వెళ్ళే ప్రతి చోట కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి దేవుడట తన దూతలని మనకి పరివారముగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అవును దేవుని ప్రజలారా, మరి మన ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మనకి ఆపదలు కలగాలి, ఎన్నోసార్లు ప్రమాదాలు జరగాలి, ఎన్నోసార్లు మరణమే మన ఎదుట నిలిచి ఉన్నది. అయినప్పటికీ సరే చిన్న ఆపద, చిన్న గాయము కూడా దేవుడు మనకి తగలకుండా ఏం చేస్తున్నారంటే కాపాడుచు ఉన్నారు మన చుట్టూ. ఒకవేళ మన కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఎవరైతే ప్రార్థించిన తర్వాతే తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు, ప్రార్థించిన తర్వాతే వారి పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు, అటువంటి వారి ఎడల దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలను మనలందరినీ కూడా కాపాడడానికి ఆయన దూతలను కాపలా ఉంచుతూ ఉన్నాడు, కావలుగా ఉంచుతూ ఉన్నాడు. స్నేహితులారా, నిజమే, దేవుడే తన దూతల్ని నీకు ముందుగా పంపిస్తూ ఉన్నాడు. మరి మోషేకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు తన దూతను, నాకంటే ముందుగా నీవు ప్రయాణించే ప్రభువా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని స్నేహితులారా, ఈ రోజున నీ పనుల్లోనూ నీ ప్రయాణంలో ప్రతి చోటికి కూడా దేవుడు తన దూతలను పంపించి నిన్ను సురక్షితంగా భద్రంగా ఆయన కాపాడేటువంటి దేవుడు ప్రభు అయిన యేసయ్య. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇదే కీర్తన గ్రంథం కనుక మీరు చదివినట్లయితే 145వ కీర్తన 19వ వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. స్నేహితులారా, నిజమే, ఈ రోజున నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు. నువ్వు ఎన్నెన్నో అనుకుంటున్నావు కానీ అది అసలు జరగడం లేదు. నువ్వు అనుకునేది వేరు, జరిగేది వేరు. చాలా సందర్భాలలో నువ్వు ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉన్నావు, ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి, నీ జీవితం గురించి ఎన్నో ఆశలు ఉన్నాయి, నీ బ్రతుకు గురించి ఎన్నో కోరికలు ఉన్నాయి, నీ భవిష్యత్తు గురించి నీకు ఎన్నో ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ ఏం ప్రయోజనం? ఏది కూడా జరగడం లేదు, ఏది కూడా నెరవేరడం లేదు. నువ్వు అనుకున్నవన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి, ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నాయి. ఈరోజు నా దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నారు, ఎవరి కోరిక నెరవేర్చబడుతుంది? ఆశగల ప్రాణాన్ని ఎవరు తృప్తిపరుస్తారు? దేవుని స్నేహితులారా, నిజమే, ఎవరైతే దేవుని ఎడల భక్తి చేస్తారో, ఎవరైతే దేవుని ఎడల భయం కలిగి ఉంటారో వారందరి జీవితాల్లో వారు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో, ఏ ఆశ అయితే వారు కలిగి ఉన్నారో దేవుడు దానిని తప్పనిసరిగా వారి జీవితాలలో నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చినటువంటి ప్రియ దేవుని ప్రజలారా, మరి మీరు కూడా మీ కోరిక నెరవేర్చబడాలంటే, మీ ఆశ తీర్చబడాలంటే, మీరు అనుకున్నది నెరవేర్చబడాలంటే, మీరు అనుకున్నది జరగాలంటే తప్పనిసరిగా మరి నిశ్చయముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. నీ హృదయంలో ఏదనుకున్నా, నీ భవిష్యత్తుని గురించి ఏదనుకున్నా, నీ భర్త విషయంలో నువ్వేదనుకున్నా, నీ కుమార్తె విషయంలో, నీ కొడుకు విషయంలో ఏదైతే నువ్వు అనుకుంటా ఉన్నావో, నీ కుటుంబ విషయంలో ఏదైతే అనుకుంటున్నావో అది తప్పనిసరిగా దేవుడు నెరవేర్చే దేవుడు, తప్పనిసరిగా ఆయన జరిగించేటువంటి దేవుడు. దేవుని ప్రజలారా, మరి నిత్యము దేవుని యందు భయము అలాగే భక్తి కలిగి జీవించండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి, దేవుని లెంకుని ఎదగండి, దేవుని మాటలు వినండి, దేవుని ప్రసంగాలు వింటూ ఉండండి. దేవుని ప్రజలారా, తప్పనిసరిగా అలా ఉండడం వల్ల మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోద్దో, ఎప్పుడైతే వాక్యం తగ్గిపోతూ ఉంటుందో, భయం ఉండదు, భక్తి ఉండదు. తర్వాత ఈ ధన్యతలు అనేటువంటివి, ఈ శ్రేష్టమైనటువంటి వాక్కులు కూడా మన జీవితంలో నెరవేర్చబడవు. కనుక మీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలని తప్పనిసరిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి అభివృద్ధి చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, మా జీవితంలో మరొక నూతనమైనటువంటి దినాన్ని మాకు దయచేశారు, నీకు వందనాలు.
ప్రభావ మాకు ఎంతగానో శక్తిని, బలాన్ని, ఆయుష్ను మాకు ఇచ్చి మీరు నడిపిస్తూ ఉన్నారు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ వాగ్దానానికి వందనాలు ప్రభా. మరి నిత్యము నీ యందు బాధ్యతలు కలిగి జీవించమని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభు. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం, అయినప్పటికీ నీ ఎడల మేము భక్తి చేయుటకు, భయము కలిగి ఉండటకు మరి కృప చూపి నడిపించండి దేవానికి స్తోత్రాలు. ఎవరైతే నేను ఈ వాగ్దానం ప్రతిరోజు వింటూ ఉన్నారో వారి గురించి ప్రత్యేక రీతిలో మేము ప్రార్థిస్తున్నాం. బలపరిచి, దీవించు, ఆశీర్వదించు. వారి పనుల్లో, వారి ప్రయాణాలు మీరు తోడుగా, నీడగా ఉండండి దేవానికి స్తోత్రాలు. వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నీ బలిష్టమైనటువంటి రెక్కల కింద కాపాడు, దీవించు, ఆశీర్వదించు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, శరీరంలో ఏ బలహీనతతో ఉన్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, నువ్వు యెహోవా రాఫా దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బాగు చేసే దేవుడు. నీ శక్తి కలిగిన నామంలో తండ్రి ప్రతి దేహంలో ఉన్న ప్రతి అనారోగ్యం నీ నామంలో స్వస్థతగా మార్చబడును గాకని మేము ప్రార్థిస్తున్నాం. వారికి ఆరోగ్యము కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. నేను ఎవరైతేనైనా కుటుంబ సమస్యలతో, ఇబ్బందులతో, కష్టాలతో ఉన్నారో వారి జీవితాల్లో శాంతి, సమాధానం మీరు కలగచేయండి. ఎవరైతే ప్రభు అప్పుల బాధలతో ఉన్నారో తండ్రి, రుణ సమస్యలతో ఉన్నారో వారికి ఉన్నటువంటి రుణ సమస్యలను ఆయన అయా విడుదల చేయండి, విడుదల చేయండి. వారి రెక్కల కష్టజతను ఆశీర్వదించే వారికి గొప్ప దీవెన, అభివృద్ధి మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి చిన్న బిడ్డలు, యవనస్తులు చదువుకునేటువంటి వారు ఉన్నారు తండ్రి. స్కూల్లో, కాలేజెస్లో చదువుకుంటూ ఉన్నారు. వారి చదువులు మీరు తోడుగుండే దేవానికి స్తోత్రాలు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభువా. వారి జీవితంలో గొప్ప కార్యము జరుగును గాకని మేము ప్రార్థిస్తున్నాం. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితాల్లో తండ్రి ఒక ఘనమైనటువంటి కార్యము జరిగించండి దేవానికి స్తోత్రాలు. ఎవరికైతే సంతాన భాగ్యం లేదో ప్రభువా, అయా గొప్ప గర్భఫలం వారికి కలగచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రములు నాయన. అయా మరి ముఖ్యంగా తండ్రి ప్రభువా, ఇంకా చాలా మందికి నాయన కొన్ని ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు. వారికి నాయన సహాయం దయచేయండి దేవానికి స్తోత్రాలు. అయ్యా మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం, దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరినీ కూడా కాపాడు, రక్షించు, దీవించు, ఆశీర్వదించు దేవానికి స్తోత్రాలు. నీ పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ఎంతో మంది ఉన్నారు నాయన ప్రభువా. సేవకులు, వారి కుటుంబాలను, సంఘాలను, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించు, కాపాడు, ఆశీర్వదించు దేవా. నీకు స్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా ప్రియులు, ఆత్మీయులు తండ్రి ఆయా గల్ఫ్ కంట్రీస్లో, ఆయా ప్రాంతాల్లో ఉండి ఎంతగానో కష్టపడుతున్నారు తండ్రి. అయినా స్త్రీలందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకో, కాపాడు, దీవించు, ఆశీర్వదించు. వారి పనుల్లో, ప్రయాణాలు మీరు తోడుగా ఉన్నారు. అక్కడ ఉండే సంవత్సర దినాలన్నీ కూడా ఏ ఆపద, కీడు వారికి రాకుండా వారిని కాపాడు దేవానికి స్తోత్రములు తండ్రి. మరి అలాగే ప్రభా ప్రతిరోజునైనా తప్పకుండా ఈ వాగ్దానం ఎవరైతే వీక్షిస్తా ఉన్నారో ఆ బిడ్డలను ప్రత్యేక రీతిలో మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి నీ నామానికి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.